అమెరికాకి ఇరాన్ మరొక షాకింగ్ పరిణామం. F-15ని ఇంటర్సెప్ట్ చేసి దెబ్బగొట్టగలగడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇరాన్ హ్యాకర్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ప్రారంభించారు. అమెరికాకి సంబంధించినటువంటి USS బాక్సర్ వార్షిప్ని సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని జామ్ చేశారు. టోటల్ సిస్టమ్స్ని డిస్టర్బ్ చేసి పడేశారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మూవ్ చేయడానికి కూడా లేని పరిస్థితి సృష్టించారు. అంటే యుద్ధం ఎదవరకడికి మళ్ళీ లేదు. ఇవాళ రోజుల్లో ఉట్టి ఆయుధాలే కాదు, ఏది ఇట్లాగా సోషల్ మీడియా వార్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియా వార్ ఉంటుంది, మీ ప్రింట్ మీడియా వార్ ఉంటుంది, అట్లాగే హ్యాకింగ్ వార్ ఉంటుంది, ఆర్థిక వార్ ఉంటుంది. ఇప్పుడు హ్యాకింగ్ వార్లో అమెరికాకి భారీ షాకింగ్ పరిణామాన్ని సృష్టించి చూపించారు ఇరాన్ హ్యాకర్లు. ఇప్పుడు హ్యాకర్ అనేటటువంటిది సైన్యంలో ఒక పార్ట్. హ్యాకింగ్ చేసే సైన్యం వీళ్ళు ఆయుధాలతో కాదు, తమ బుర్రలతో అవతల వాళ్ళని నాశనం చేయగలరు అన్నటువంటిది నిరూపించారు.